ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల వల్ల 2004లో తాను అధికారం కోల్పోయినా దేశం బాగుపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల ఏలుబడి విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రిమోట్ మొరాయించడంపై చంద్రబాబు చెలక్తులు విసిరారు. పనిచేయకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని సరిచూసుకోవాలని అధికారులకు చురకలు వేశారు. జగన్ దుర్మార్గానికి పోలవరం హైడల్ ప్రాజెక్టులోనే 4773 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్కో ట్రాన్స్కోలు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ రంగం 1,29,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యుత్ వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజలపై భారం లేకుండా చూడాలన్నారు. దీనిపై ప్రజల నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యంత కీలకమైన రంగం కాబట్టే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. మొత్తం కేంద్రాన్ని ఆదుకోవాలని చెబితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని ఏపీనే సొంతంగా వనరులు సమకూర్చుకోవాలని చెప్పారు. విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా ఇవ్వాలని ఆదేశించారు. కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అక్కడ సోలార్ పెట్టేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎమోషనల్ నిర్ణయాలు ఏవీ తీసుకోనని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటే కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం ఉందని వివరించారు. ఏపీ, ఎంపీ, గుజరాత్ను గ్రీన్ హైడ్రోజన్ జోన్గా కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు అమరు పని చేస్తున్నారు. వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాలా, రూములు పనిచేయాలా, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. కాగా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు. వీళ్ళకందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. నగదు బదిలీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్ల సహాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతను ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. తొలుత 4వసారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్ఎల్బీసీ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు విచ్చేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్ల సాయం అవసరమని చంద్రబాబు తెలిపారు.
సబ్సిడీపై ఇచ్చే రుణాలు, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చేసే సాయం విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం వైపు నుంచి కావలసిన సహకారాన్ని బ్యాంకర్లు సీఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని చిన్నాభిన్నం చేశారని మంత్రులు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రోత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలన్నారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడలో కిడ్నీ రాకెట్పై మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన హోంమంత్రి అనిత అధికారులను ఆరా తీశారు. గుంటూరు కలెక్టర్, గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాలతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నీ రాకెట్లో మోసపోయిన మధుబాబును పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు నగరంపాలెం అధికారులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామన్నారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయ అనుసంధానం చాలా అవసరమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. దేశంలోనే నెంబర్ 1 విమానాశ్రయంగా భోగాపురం ఉండాలని కోరామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు నాగమాధవి, అదితి గజపతిరాజు అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్టు ప్లాన్ను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయం ప్రణాళికలోనే 2700 ఎకరాలు ఉందని, 500 ఎకరాలు తగ్గించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. డిసెంబర్ నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తవుతాయని, చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పారు. విమానాశ్రయం పూర్తయితే సుమారు 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల వారు కూడా ఇక్కడికే వస్తారని, విశాఖ విమానాశ్రయం నుంచి ఏటా 28 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ టెర్మినల్, రన్వే, ఎంఆర్ఓ నిర్వహిస్తున్నామని, విమానాశ్రయాన్ని అన్ని వైపులా రహదారులతో అనుసంధానం చేస్తున్నామని అన్నారు. బీచ్ హైవే ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రివర్ బేసిన్ ప్రణాళికలు అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకు తోడ్పాటు అవసరమన్నారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సుమీలా గుల్యానీ, జూబ్ స్ట్రీట్ జస్ డిస్గీ, రాజగోపాల్ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, రివర్ బేసిన్ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాముల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకు తోడ్పాటు అవసరమన్నారు. ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించినట్లు సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ప్లోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ సామర్థ్యం ప్రపంచ బ్యాంకు సహకారంతో మరింత బలోపేతమవుతుందని ఆయన వెల్లడించారు. వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డలాగా చూసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు. వసతి గృహ నిర్వహణపై కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని సరిచేసుకోవాలన్నారు. నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అధికారులతో వసతి గృహాల నిర్వహణపై మంత్రి సవిత నిన్న సమీక్షించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రెగ్యులర్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పిల్లలకు మెరుగైన విద్య అందేలా ట్యూటర్లను నియమించుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. వసతి గృహ సంక్షేమ అధికారి తప్పనిసరిగా హెడ్ క్వార్టర్లో లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సీఎంతో మాట్లాడి త్వరగా మంజూరయ్యేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లు చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలున్నాయని విమర్శలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని కలిసి వివరాలు అందించినట్లు తెలిపారు. ఈ స్కామ్కు సంబంధించిన వివరాలను డీజీపీకి అందజేసినట్లు వివరించారు. జగన్ మోసాలు, అక్రమాలు బయట పెట్టేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని బుద్ధా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సీఐడీ విచారణ చేయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. స్కామ్కు సంబంధించిన వివరాలను కూడా వివరించినట్లు తెలిపారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి 42,000 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. మళ్లీ జగన్ సీఎంగా ఇసుక, గనులు, మద్యం, భూముల మీద దోపిడీ చేశారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని వివరించారు. ప్రభుత్వ స్థలం గజం 2,000 ఉన్న ప్రాంతాల్లో ఎకరాల చొప్పున వైసీపీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. అక్కడ భూముల ధరలు పెంచే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. కుట్రతో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఆ భూములను కొనుగోలు చేసేలా బాండ్లు తీసుకున్నారని, ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం, ప్రధాన పాత్రధారి జగన్ అని పేర్కొన్నారు. సీఎంగా ఉన్న సమయంలో తన పేషీ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి భూమి ధరలు పెంచేలా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ వచ్చాక ఈ భాగోతం బయటపడిందన్నారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన అవకతవకలను పరిశీలించి సీఐడీకి కేసు అప్పగిస్తామని డీజీపీ చెప్పారని తెలిపారు. జగన్ మోసాలు, అక్రమాలు బయటపెట్టే వరకు తన పోరాటం కొనసాగుతుందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఆ భూమిని తీసుకుంది, ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు వేల కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడమే కాకుండా తాత్కాలిక పునరుద్ధరణ పనులతో మున్నేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఖరీఫ్ 2024కు సాగునీరుకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సృజన ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నదిలోనే క్రాస్ బండ్స్ వేసి వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల రైతులకు ఖరీఫ్కు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, జగ్గంపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామ సమీపంలోని మున్నేరు ప్రాజెక్టును సందర్శించారు. అదేవిధంగా 2023 జులై వరదలకు మున్నేరు పాత ఆనకట్ట వద్ద గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తొలుత ఇరిగేషన్ ఎస్ఈ టీజేహెచ్ ప్రసాద్ బాబు, ఈఈ పి గంగయ్యలు నీటి విడుదలకు ఎదురవుతున్న సమస్యలను, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఇప్పటికే 36 ఎకరాలకు సంబంధించి 55 లక్షల మేర పరిహారం అందించామని, లబ్ధి జరగకుండా మిగిలిపోయిన రైతులను రీసర్వే ద్వారా గుర్తించి పరిహారం అందించేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకున్నందున వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల పరిధిలోని ఆయకట్టుకు ఖరీఫ్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి విడుదలకు సహకరించాలని తెలంగాణ ప్రాంత అధికారులు రైతులను కలెక్టర్ కోరారు. అదేవిధంగా గండిని పూడ్చేందుకు సమయం పడుతుందని, ఈలోగా నదిలోనే క్రాస్ బండ్స్ వేసి వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల రైతులకు ఖరీఫ్కు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైపు రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించనున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు.
దుర్గగుడి భద్రతపై పటిష్ట చర్యలు అవసరమని డీసీపీ ఉదయరాణి అన్నారు. తిరుమల తర్వాత అంటది ప్రాధాన్యత ఉన్న దేవాలయంగా అభివృద్ధి చెందుతున్న దుర్గగుడికి భద్రత విషయంలో ఎస్పీఎఫ్, సెక్యూరిటీ, పోలీసు, అగ్నిమాపక విభాగాల సమన్వయంతో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై డోనార్ సెల్ ప్రాంగణంలో ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నిన్న సమావేశం నిర్వహించారు. ఇందులో ఈవో రామారావు, డీసీపీ హరికృష్ణ, డీఎస్పీలు బాలసుబ్రహ్మణ్యం, మురళీకృష్ణారెడ్డి, ఆక్టోపస్, అగ్నిమాపక, వీఎంసీ అధికారులకు డీసీపీలు ఉదయరాణి పలు సూచనలు చేశారు. తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న దేవాలయంగా అభివృద్ధి చెందుతున్న దుర్గగుడికి భద్రత విషయంలో ఎస్పీఎఫ్, సెక్యూరిటీ, పోలీసు, అగ్నిమాపక విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని వారు వివరించారు. ఆక్టోపస్ అధికారులు 2020లో ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించాలని వారు సూచించారు. విజయవాడ పటమటలంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై పటమట పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేశారు. బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పటమట పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడ పటమటలంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై పటమట పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. బి నాగేశ్వరరావు అనే వ్యక్తి రాజేష్ అనే మరో వ్యక్తితో కలిసి దర్శిపేటలో గత కొంతకాలంగా రేకుల షెడ్డుని బ్యూటీ పార్లర్గా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో నిఘా ఉంచి దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా పటమట సీఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పక్కా సమాచారంతో వ్యభిచార గృహంపై దాడి చేసి ఆర్గనైజర్ బి నాగేశ్వరరావును అరెస్ట్ చేశామన్నారు. మరో నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 3 వీటులు మరియు 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద నిఘా పెడుతున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు, నగర బహిష్కరణ వంటి అనేకమైన శిక్షలు విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.